ధ్యాన మిత్రులందరికీ, తిరుపతి ధ్యాన యజ్ఞాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులకి, పిఎంసి ఛానల్ వాళ్ళకి, ఈ లైఫ్ టైం అచీవ్మెంట్ నాకుని సెలెక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. సుమారుగా 27 సంవత్సరాలు 28 సంవత్సరాల శ్రమకి ఈరోజు ఒక చిన్న, మా దృష్టిలో చాలా పెద్దది, మమ్మల్ని సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. ఈ జర్నీలోన ఎంతమంది ఉన్నారో, ఈ అవార్డు వెనకలు ఎంతమంది ఉన్నారో, కుటుంబ సభ్యులైతేనేమి, పిరమిడ్ మాస్టర్లు అయితేనేమి, ధ్యాన కేంద్రం వాళ్ళు అయితేనేమి. ఒక్కరోజు పత్రిసారి అన్నారు, విజయ్ ఈ భూమి మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్తున్నా, ఇది నీవు లాస్ట్ చనిపోయేంత వరకు పిరమిడ్లు చేసి అమ్మాలి అని ఆ బళ్ళారిలో చెప్పిన తర్వాత నేను ఆర్ట్ స్టూడెంట్, నాకేం పిరమిడ్ గురించి తెలియదు అనలేం కదా. ఆ ఉద్దేశంతోనే సరే అన్నప్పుడు రకరకాలుగా దీంట్లోన గుంటకల్ పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళది ఎనలేని ప్రోత్సాహం. సార్ చెప్పిన వచ్చి వాళ్ళ ప్రస్తావన అక్కడ పెడితే ఎంటైర్ విజయ్ కుమార్ సార్ అయితేనేమి, మురళీ సార్ అయితేనేమి, శ్రీరామప్ప సార్ అయితేనేమి, మాధవి మేడం అయితేనేమి, రాధా మేడం అయితేనేమి, లక్ష్మీ మేడం, వీళ్ళందరూ రోజు వచ్చి చిన్న చిన్న పిరమిడ్స్ చేసేవాళ్ళు. ఆ చిన్న ప్రయత్నము ఈరోజు లక్షలాది మందికి అది ఎంత గొప్ప వరమై కూర్చోయిందో. చిన్న చిన్న పిరమిడ్స్ అన్నీ ప్రతి మాస్టర్స్, ప్రతి ధ్యాన కేంద్రం వాళ్ళు, ప్రతి వాళ్ళు సహకరించినారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కుటుంబ సభ్యులైతే లెక్కనే లేదు. కొన్ని నెలలు, సంవత్సరాలు ఇంటికే వెళ్ళేవాడిని కాదు, తిరిగి 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 ఇండియా అంతా తిరిగాను. కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మా వైఫ్కి, మా పేరెంట్స్ అందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ సపరేట్గా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇలాగే ప్రతి వాళ్ళు మాకు సహకరిస్తే ప్రతి ఇంటికి పిరమిడ్స్ వెళ్తాయి. ప్రతి వాళ్ళు మీ ఇంట్లో పిరమిడ్ ఉంటుంది. జస్ట్ మీకు ఏ ఎక్స్పీరియన్స్ వచ్చిందో దాన్ని మొబైల్లో షూట్ చేయండి, మీ బంధువులందరికీ పంపించండి, మీ బంధువులు, మీ ఫ్రెండ్స్ అందరికి పెట్టండి. అది వాళ్ళకు ఉపయోగపడుతుంది. కొన్ని వేలకి ఎంత కష్టపడ్డామో దాని గురించి అందరికీ ఏం తెలియనప్పుడు ఎంతమందికి చెప్తా అంటే ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి చెప్పామో. ఈరోజు అందరూ యాక్సెప్ట్ చేసి అందరూ వాడుతూ ఉన్నారు. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ అందరికి చెప్పాల్సిందిగా కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు ఈ సన్మానం చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.